మీరు ఒకే ఒక్క నిమిషం మీరు ఒకటే ఎజెండాతో వెళ్తున్నారు. ఒకటి రామాలయము, రెండు మోడీ. ఈ రెండు తప్ప చెప్పేది అదండి. వాళ్ళు అడుగుతున్నారు, కాంగ్రెస్ వాళ్ళు అడుగుతున్నారు. నేను అడగడం కాదు, వాళ్ళు అడుగుతున్నారని మిమ్మల్ని అడుగుతున్నారు. మేము ఫస్ట్ మేమే రైతుల అజెండా. మీ 6 గ్యారెంటీలు మోసం చేసింది మహిళలకు మేము ఏమేమి చేసుకున్నామో అదే అజెండా. మేము ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్డు, రైలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా పెట్టుకున్నాం అది అజెండా. దాంతో పాటు రామ మందిరం మా కార్యకర్తలు దశాబ్దాలుగా కొట్లాడుకొని కరసేవలు చేసుకొని తెచ్చుకున్నాము. మేము చెప్పుకుంటే మీకేంది నొప్పి? ఈ విలేజ్ లో మీకు ఎన్ని ఓట్లు వచ్చినాయి? ఈ విలేజ్ లో మీకు బడ్డ ఓట్లు ఎన్ని? ఓవరాల్ బాల్కొండలో గెలవగలిగినారా మీరు? బాల్కొండలో ఇలాంటి జర్నలిస్టులు బీజేపీ ఏది కవిత అరెస్ట్ అయింది, మీరు గెలిచిరా? కాంగ్రెస్ ఊరికే మీరు జర్నలిజం చేస్తారు. Don't waste your time, my Ram Mandir. If they would have gone there, there was no agenda. सर अपने मैनिफेस्टो में आप बिंदास बोलते हैं, आपका क्या प्रॉब्लम है? हम बोलते हैं भाई चले जाते हैं, हम मथुरा में नहीं बनाएंगे, It is not our agenda, it is part of our agenda. Okay. UCC is part of our agenda. Okay. Remember, what do you mean by UCC? You know, one husband, one wife. One husband, one wife. ఒక్క మొగుడుకు ఒకటే పిల్లం. అది UCC. పోయి మైనారిటీల ప్రచారం చేయండి. ఆయన అర్థమైందా? ఒక్క మొగుడుకు ఒకటే పిల్లం. నేను కూడా రాముడి భక్తుని, నేను రాముడికి ఇది పంచాయతీ ఎలక్షన్ కాదు, పార్లమెంట్ ఎలక్షన్. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మీద స్టాండ్ అయింది జీవన్ రెడ్డిది, ఎన్ఆర్సీ మీద స్టాండ్ అయింది జీవన్ రెడ్డిది, యూనిఫామ్ సివిల్ కోడ్ మీద స్టాండ్ అయింది జీవన్ రెడ్డిది. అరవింద్ స్టాండ్ వాళ్ళ కేంద్రం స్టాండ్, నా స్టాండ్ మా కేంద్రం స్టాండ్. ఏంది పాపులేషన్ కంట్రోల్ మీద స్టాండ్ అయింది, కశ్మీర్ ఆర్టికల్ 370 మీద స్టాండ్ అయింది, మథురా కృష్ణ జన్మభూమి మీద స్టాండ్ ఏంది చెప్పిల్లా? వాళ్ళ కేంద్రం స్టాండ్ ఏంది? వాళ్ళ కేంద్రం రాహుల్ గాంధీ అనే జోకర్ స్టాండ్. అందుకని చెప్తానండి, ఇక్కడ ఎలక్షన్ లేదు, అనవసరంగా పెద్ద మనిషి ఎలక్షన్ నిలబడతా ఉన్నాడు. సరే నిలబడుతున్నాడు, మేము గౌరవిస్తాము, మేము ప్రజాస్వామ్యబద్ధంగా కొట్లాడతాము. మా ఇష్యూస్ మాకు రైతులు, మహిళలు, యువత, హిందువులు, ఇక్కడ జరుగుతున్న అన్యాయాలు హిందువుల మీద ఈ దేశంలో, అవన్నీ కూడా చారిత్రక తప్పిదాలు సరి చేయటం, ఇవన్నీ మా ఎజెండా. ఇది పంచాయతీ ఎలక్షన్ కాదు, ఇది పార్లమెంట్ ఎలక్షన్. మై డియర్ రాఘు, థ్యాంక్ యూ.